మీరు ఏదా చూద్దాం 5కి స్టార్ట్ చేస్తే అయిపోయిందమ్మా. గణేష్ కోటే టైర్లో వచ్చేసారు స్టేట్ న్యూస్ జనరల్ వాట్ ఎక్స్ట్రా బీజేపీ టౌన్ కన్వీనర్ అమ్మా ఎలా చూడండి. పెన్షన్ 4,000 పెంచేస్తా అన్నారు, ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే గారు అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా హామీ ఇచ్చున్నామో పెన్షన్లు పెంచుతాం, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందే విధంగా చేస్తాం, అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నాము. నెగ్గిన తర్వాత గత నెల కూడా రాజమండ్రి సిటీలో సుమారు 30,000 మంది పెన్షన్ లబ్ధిదారులు అందరికీ కూడా పెంచిన పెన్షన్ని 3,000 ఉన్నదాన్ని 4,000 కింద చేస్తూ, అలాగే ఏదైతే డిజేబుల్డ్ ఉన్న 3,000ది 6,000, బెడ్ రిడన్ అన్నది 15,000, ఇవన్నీ కూడా పెంచింది. వారి మాదిరిగా వైసీపీ పార్టీ వారి మాదిరిగా హామీ ఇచ్చి 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ చేసే కార్యక్రమం కాదు. ఒక్కసారిగా పెంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా డబ్బుని ఇంటికే చేరవేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేస్తూ ఉన్నాం. సిటీ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, అధికారులు అందరూ కలిపి ఇంటింటికి సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఉదయం 5 గంటకే మొదలుపెట్టి సాయంత్రం 5 100% పూర్తి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారందరూ కూడా పెన్షన్స్ ఏదైతే తీసుకుంటున్న వారి మాటల్లో చెప్తున్న విషయాలన్నీ వింటూ ఉంటే చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. దేనికంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం అన్నది ఒకటైతే, మోసం చేయకుండా వారికి చెప్పిన విధంగా అమౌంట్ని అంతా చేరవేసేది, ఇంటికే చేరవేసే కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే హామీలు ఇచ్చున్నాం ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా ప్రజలకి ఈ సందర్భంగా తెలియచేస్తూ, దాంట్లో భాగంగా ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు ఏదైతే రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా పునఃప్రారంభిస్తూ ఉన్నాం. ఫేజ్ 1లో, ఫేజ్ 2 కింద ఇంకొక 2 కూడా ఇమ్మని గౌరవ మంత్రి నారాయణ గారికి విజ్ఞప్తి చేయడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఫేజ్ 1 అయిన తర్వాత ఫేజ్ 2లో ఇంకొక 2 అన్నా క్యాంటీన్స్ కూడా ఇస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం. అలాగే ఇప్పటికే స్కిల్ సెన్సస్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులు ఇంకా ఏదైతే ఒక్కొక్కటిగా అన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు, తల్లికి వందనం కానివ్వండి, ఇలాగ ఇతర అన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కానివ్వండి, అన్నీ కూడా ఏ విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా అది చేరే విధంగా, వారు ఉపయోగించుకునే విధంగా, అలాగే అనర్హులు ఎవరు కూడా దీంట్లో లబ్ధి పొందే విధంగా ఉండకుండా చేసే కార్యక్రమం కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థికంగా 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి వదిలేరు వైసీపీ పార్టీ వారు. అయినా కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇంత ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా ఎన్డీఏ కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేంద్రం నరేంద్ర మోడీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు అది గమనించి ప్రతి ఒక్కటి కూడా హామీని మేము నెరవేర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా క్షుణ్ణంగా అన్నీ కూడా చూడాలని వారందరికీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు. డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ నాకు కొంచెం వెనక్కి పెట్టాను. మీ ఫోటోలు తీసుకున్నాం. మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి పంచడం జరుగుతుంది. అది కూడా సెక్రటేరియట్ స్టాఫ్, అలానే గ్రామ స్థాయి అండ్ వార్డ్ స్థాయిలో ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్గా ఉన్నారో వాళ్ళ ద్వారా చేస్తున్నాం. జిల్లా అంతా కూడా 2,40,000 పైచిలకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్నింగ్ 6 o'clockకే ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదలైంది. అందులో భాగంగా మనకు ఆల్మోస్ట్ 29,000 పెన్షన్స్ వరకు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. సో బై ఈవినింగ్ బై 5 o'clock కల్లా అందరికీ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలానే డిస్బర్స్మెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అర్బన్ వరకు చూస్తే అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు వచ్చారు. మన సార్ వాళ్ళు బొమ్మలు అందరూ పెట్టుకున్నాం రాలేదు. పెట్టుకున్నా 10 మంది 9 మంది వచ్చేసారు. ఇప్పుడు ఇంకా ఓకే థ్యాంక్స్ అన్న.